హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఈ మధ్య హెల్త్ ఇష్యూ ఉండి వ్లాగ్సే పెట్టట్లేదండి, సారీ. ఈరోజైతే మొన్న దోసకాయ పప్పు చేశానండి, ఆ వీడియో ఉంటే అప్లోడ్ చేస్తున్నాను. దోసకాయ పప్పు మీలో ఎంతమందికి ఇష్టమండి? నాకైతే, పిల్లలకి, మాకు అందరికీ కూడా చాలా చాలా ఇష్టమండి దోసకాయ పప్పు. యమ్మీగా ఉంటుంది కదా. ఇదైతే బ్రాహ్మిన్స్ ఎక్కువగా ఇష్టపడి చేసుకునేటటువంటి వంటకం కదండి. నాకైతే చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది మా అమ్మ వాళ్ళ ఇంట్లో. అలాగే ఇంట్లో పిల్లలకు కూడా అలవాటు చేసేసాను. బాగా ఇష్టంగా తింటారండి అందరూ. దీనికైతే చెక్కు తీసేసుకున్నాను. దోసకాయ పప్పు చాలామందికి తెలిసే ఉండొచ్చు, గట్టిగా చేసుకుంటే సూపర్గా ఉంటుందండి. మరి నేను ఒక్కొక్కసారి చెప్తూ ఉంటాను కదా, మా అమ్మ డాక్టర్ దగ్గర నర్సుగా పనిచేసేవాళ్ళు. ఆమె అయితే ఒక్కొక్కసారి నన్ను పిలిచి భోజనం పెట్టేవాళ్ళు చిన్నప్పుడు. ఆమె దోసకాయ పప్పు చేసేవాళ్ళండి. వాళ్ళు బ్రాహ్మిన్స్. ఎంత టేస్ట్గా ఉండేదంటే ఇత్తలి పాత్రలో ఉండేవాళ్ళండి. ఆమె చాలా టేస్ట్గా ఉండేది. ఆమె ఉన్నారో లేదో ఇప్పుడు. నేను చిన్నప్పుడే ఆమె 2 బిడ్డల తల్లి. వాళ్ళ పిల్లలతో నేను ఆడుకుంటూ ఉండేదాన్ని. స్కూల్ అయిపోయిన తర్వాత వెళ్ళి వాళ్ళతో ఆడేదాన్ని నేను బాగా. వాళ్ళు కూడా డాక్టర్స్ అయ్యారని చెప్తూ ఉన్నారు మా అమ్మ. మళ్ళీ కొద్ది రోజులకి, అంటే నా వివాహం అయిన తర్వాత కూడా డాక్టర్ గారు పనిచేస్తూ ఉండేవాళ్ళు. వాకింగ్ వెళ్ళేవాళ్ళండి తిరుపతిలో. ఇదిగోండి టమోటాలు, దోసకాయలు సన్నగా కట్ చేసుకున్నానండి. ఎందుకో దోసకాయ చూసినప్పుడంతా వాళ్ళు గుర్తొస్తారండి. చాలా యమ్మీగా ఉండేది ఆమె చేసే కూరలు. దోసకాయ పప్పు అంటే నేను బాగా ఇష్టంగా తినేదాన్ని. ఆమె చేసే వంటకము అది ఇచ్చి పంపించేవాళ్ళండి అమ్మకి. అమ్మ డ్యూటీ అయిపోయిన తర్వాత తాళాలు ఎత్తుకొని పోయి అక్కడ ఇచ్చేవాళ్ళు. వాళ్ళ ఇంటి పక్కనేనండి హాస్పిటల్ కూడా. అక్కడ ఇవ్వడానికి వెళ్ళేవాళ్ళు. అప్పుడు అమ్మకి ఇచ్చి పంపించేవాళ్ళు. నీ కూతురికి ఇష్టం కదా దోసకాయ పప్పు, తీసుకెళ్ళు అని. నేనైతే ఫుల్గా లాగించేదాన్ని అండి. అవన్నీ రోజులు గుర్తొస్తూ ఉంటాయి నాకు. ఆమె అయితే ఏం వేసేది, పచ్చిమిర్చినా ఎండుమిర్చినా నాకైతే గుర్తులేదు. ఇత్తలి పాత్రలో బొగ్గుల కుంపట్లో చేసేవాళ్ళండి ఆమె. అది చాలా టేస్ట్గా ఉండేది. ఇదిగోండి కందిపప్పు, పచ్చిమిర్చి, టమోటాలు అన్నీ కలిపి, దోసకాయ అంతా కలిపి పెట్టేశానండి కుక్కర్లో. చిన్నలాగా పెడుతున్నాను. కొంచెం బాగా ట్రబుల్గా ఉందండి. అదే కఫ్ అయితే లేదు, కానీ తలంతా బరువు, ఫీవర్ ఉంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చాను ఇవాళ. జలుబులా కారట్లేదండి, బాగా హెడేక్ వస్తుంది. జలుబు చేసినట్టు తలంతా బరువు అలా ఉంది. ఇంకా ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఈ వ్లాగ్కి. అసలు ఈ మధ్య అంతా పట్టించుకోవట్లేదండి, సెల్లే సరిగ్గా చూడట్లేదు కదా నేను. ఛానల్ కూడా బాగా వీక్ అయిపోయిందండి. ఇదిగోండి పప్పు అయితే కుక్కర్లో పెట్టాను. అందులో గ్యాస్ కట్ సరిగా లేదండి, మళ్ళీ తీసి ఇంకోసారి పెట్టాను. అది కనిపిస్తుంది చూడండి వీడియో. ఇదైతే క్యాబేజీ ఫ్రై చేస్తున్నానండి. క్యాబేజీ ఫ్రైకి మా అబ్బాయి కట్ చేసి పెట్టేస్తున్నాడు క్యాబేజీ. అది ఫ్రై చేస్తున్నాను. దీని కాంబినేషన్ బాగుంటుంది కదండి. ఏదైనా దోసకాయ పప్పుకి ఏదైనా ఫ్రై కాంబినేషన్ ఇచ్చామనుకోండి, వేడి రైస్లోకి యమ్మీగా ఉంటుందండి. ఏదైనా సరే, నేను ప్రతి వ్లాగ్లో వేడి రైస్ అంటాను కదా. వేడి రైస్లోకి ఏ కూరలైనా సెట్ అయిపోతాయండి. వేడి అన్నంలోకి అన్నీ టేస్ట్గా అనిపిస్తాయి. చల్లబడితే అదొక టేస్ట్. కొన్ని పచ్చళ్ళకి, కూరలకి చల్లబడితే టేస్ట్గా ఉంటాయండి. కొన్నిటికైతే వేడిగా ఉంటేనే బాగుంటుంది. ఇదిగోండి తినడంలో కూడా ఒక కళ ఉందండి. 16 కళ్ళ సంపూర్ణుడు అని శ్రీకృష్ణుడికి చెప్తాం కదా. అలాంటి కళలు తినడంలో, వండుకోవడంలో కూడా ఒక కళేనండి. వండడం ఒక కళ, వడ్డించడం ఒక కళ, తినడం కూడా ఎలా తినాలి అనేది మనము ఆలోచించి వండుకోవడంలో గొప్పతనం ఏమీ లేదండి. తినడంలో కూడా ఒక కళ ఉండాలండి. అది తినడంలో కూడా ఒక పద్ధతి అనేది ఉంటుంది. ఆ పద్ధతిని మనం ఆచరించాము అంటే చూసేవాళ్ళు కూడా మంచిగా ఫీల్ చేయాలండి. అలాగుండాలి. ఇదిగోండి క్యాబేజీ, పచ్చెనగపప్పు, జీలకర్ర, ఆవాలు కొద్దిగా వేసాను. ఫ్రై అయిపోయిన తర్వాత క్యాబేజీ వేసాను, సాల్ట్ వేసాను కొద్దిగా. అందులో పసుపు వేసేసి కలిపి మూత పెట్టేసామనుకోండి, త్వరగా ఉడికిపోతుంది కదా. యాజ్ యూజువల్ నేను చెప్పే మాట అదే కదా, త్వరగా అయిపోతుంది అని చెప్తూ ఉంటాను కదా. అలా కొన్ని ఫ్రైలు అయితే ఇలాగా అన్నీ ఉప్పు పసుపు వేసేసి మూత పెట్టేసామనుకోండి,
త్వరగా ఉడికిపోతుంది. ఇదిగోండి నేను తీసి మూత తీసేస్తున్నాను కదా, అది చెక్ చేసి మళ్ళీ పెట్టాను. ఒక 2-3 వెయిట్లు రానిచ్చిన తర్వాత పప్పు ముందే నానబెట్టుకున్నామంటే త్వరగా ఉడికిపోతుందండి. దాని తర్వాత మెదుపుకొని పోపు పెట్టేసుకోవడమేనండి. యమ్మీ యమ్మీ టేస్ట్ కదా. అలాగే ఇది ఇంగు కొద్దిగా, మెంతులు కొద్దిగా, ఆవాలు, జీలకర్ర, కొత్తిమీర, కరివేపాకు అవన్నీ వేసి పోపు పెట్టుకున్నాం అనుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది. అన్నీ నేను భోంచేసే టైం ఒక గంట ముందుగా చేస్తానండి వంటలు. అందుకే వేడిగా తినడం అలవాటు అయిపోయింది. ఎప్పుడన్నా కొంచెం ముందుగా చేసేసాను అనుకోండి, చల్లబడిపోతే తినబుద్దే కాదు కొన్నిసార్లు. అలాగుంటుంది నా వంటల పని. నా పిల్లలు అంటే వ్లాగ్లో కానీ లైవ్లో కానీ చెప్తూ ఉంటారు కదా, కామెంట్స్ కూడా పెడుతూ ఉంటారు, అమ్మ మీరు బాగా చేస్తారు వంటలు అని. నాకంటే బాగా చేసే పిల్లలమ్మ మీరు చేసేది ఎంత ట్రెండింగ్ వంటలు కదా. నేనైతే ఎప్పుడో మా అమ్మ నేర్పించిన వంటలు, మా అక్క వాళ్ళు నేర్పించిన వంటలే నేను చేస్తూ ఉంటాను. కొత్తగా అయితే నాకేమీ తెలియదు. నేనైతే చదువు ఆపేసిన తర్వాత, చదువు అంటే ఎక్కువ చదువుకోలేదులేండి, నేను చెప్తూ ఉంటాను కదా నేను చదివింది 6th క్లాసే అని. చదువుకోవడం ఆపేసిన తర్వాత నేను ఇంకా వదిన ప్రెగ్నెంట్, డెలివరీకి వెళ్ళిపోతే అన్నయ్యకి నేను వండి పెట్టేదాన్ని. పెద్దన్నయ్య దగ్గర పెరిగానండి నేను. వదిన వెళ్ళిపోయిన తర్వాత వదిన వచ్చేంత వరకు నేనే వంట అలాగ ఒకటేస్తే ఒకటేయకుండా అలాగ వండి పెట్టేదాన్ని. పాపం అన్నయ్య ఎలా తినేవాళ్ళో ఏమో, నాకైతే ఇప్పుడు ఆశ్చర్యం వేస్తుంది ఎలా నేర్చుకున్నాను ఏంటి. అలా అన్నయ్య కూడా ఒక్కొక్కసారి వంట చేసేవాళ్ళు, నా వంట తినలేక ఆయన వండి పెట్టేవాళ్ళో ఏమో మరి. ఇప్పుడు ఆలోచిస్తుంటే అలాగ అనిపిస్తుంది. ఇదిగోండి మెంతులు కొద్దిగా వేసాను, ఆవాలు, జీలకర్ర, ఒక ఎండుమిర్చి వేసానండి. అందులో కొత్తిమీర, కరివేపాకు వేసానండి. కొత్తిమీర లాస్ట్లో వేస్తాను. లాస్ట్లో వేస్తే ఆ వేడికి సెట్ అయిపోతుంది కదా, గార్నిష్ చేసినట్టుగా వేసాను. చాలా బాగుంటుందండి ఇలాగ చేసినట్లయితే. ఎవరికి ఇష్టము కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. ఇది దోసకాయ పప్పు, క్యాబేజీ ఫ్రై మన వంట మొన్నటిదండి ఈ వ్లాగ్. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అండ్ షేర్ ప్లీజ్ ఫ్రెండ్స్. చూస్తున్నారు కానీ ఒక లైక్ కూడా కొట్టట్లేదు మీరు. ఎంత నచ్చిన వాళ్ళకి ఒక లైక్ కొడితే ఎదుటి వాళ్ళు కూడా సంతోషపడతారు కదా.